హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న వంటకం చికెన్ బిర్యానీ. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 చెంచా పసుపు, 2 చెంచాల ధనియాల పొడి, 3 చెంచాల కారం పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, చెక్క, లవంగ, యాలకులు, స్టారెన్స్, ఉప్పు, బియ్యం, పుదీనా, కొత్తిమీర, పెరుగు, ఆయిల్, గార్లిక్, జింజర్, చికెన్, టమోటా, ఆనియన్ తీసుకుందాం. నేను ఇక్కడ 2 కిలో ఉడికి ఎంత ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 400 ml ఆయిల్ వేడైంది. ఇంగ్రీడియంట్స్: ముందుగా తీసుకెట్టుకున్న చెక్క, యాలకులు, లవంగాలు, స్టారెన్స్. ఫ్రెండ్స్, ముందుగా 200 గ్రామ్ గార్లిక్ పేస్ట్, ఈ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వేసుకుందాం. ఇప్పుడు 100 గ్రాముల జింజర్ పేస్ట్ వేసుకుందాం. దీన్ని చక్కగా కలుపుకుందాం. 2 మినిట్ ఎలా చేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయింది. తగినంత ఉల్లిపాయలు వేసుకుందాం. నేనైతే ఇక్కడ 400 గ్రామ్స్ ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. అడుగు అంటనీయకుండా కలబెడుతూ ఉండాలి. ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి. 2 సెకండ్స్ వేగితే చాలు. ముందుగా చిల్లీ పౌడర్ తీసుకుందాం. చిల్లీ పౌడర్ ఆయిల్లో వేగితే అదే కలర్ వస్తుంది, ఎటువంటి కలర్ అవసరం లేదు. ఇదే న్యాచురల్ కలర్. ఇక్కడ మనము 3 చెంచాల చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. చక్కగా వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్లో తేలుతుంది, చక్కగా కలర్ వస్తుంది. ఇదే కలర్ మనకి బిర్యానీలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర కాస్త వేసుకుందాం. కాస్తంత పుదీనా మరీ ఎక్కువ అయితే పుదీనా టేస్ట్ వస్తుంది. ఇలా చక్కగా కలుపుకుంటూ అరోమా, బిర్యానీ యొక్క అరోమా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 1 నిమిషం ఇలా వేగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా వేసుకుందాం. ఇదైతే 2 కిలో ఫ్రెండ్స్. మా ఫ్యామిలీకి మాకు సరిపోతుంది. మా సిస్టర్ ఫ్యామిలీగా వస్తుంది ఇంట్లో. ఇప్పుడు చక్కగా కలుపుకుంటూ ఇలా ఇప్పుడు తగినంత ధనియాల పొడి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ధనియాల పొడి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇప్పుడు చక్కగా ఇలా తిప్పుతూ కలుపుతూ ఈ ముక్కలకంతా బాగా మసాలా పట్టేటట్టు వేయించాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఆ మసాలా అంతా చక్కగా చికెన్లో పట్టుకునేసి బాగా మెరైనేట్ అవుతుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 800 ml వాటర్ పోసుకుందాం ఇందులోకి. వాటర్ పోసాక ఇలా చక్కగా కలుపుకుంటూ ఇప్పుడు ముందుగా మనము ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి చూసుకునేద్దాం. పర్ఫెక్ట్గా ఉంది. సో ఇలా లో ఫ్లేమ్లో ఓ 10 నిమిషాల పాటు బాగా చికెన్కి మసాలా పట్టేలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తెరిచి ఒకసారి చక్కగా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర ఇలా చికెన్ మీద చల్లుకుంటూ ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి ఇలా కలిపెడుతూ చికెన్ అయితే ఒక 30% కుక్ అయింది. ఇంకో 10% లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మనం ఇప్పుడు బియ్యంకి ఎసురు పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఎసురు ఉడకడానికి ఒక పాత్ర పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఓ 4 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కాస్తంత దాల్చిన చెక్క, 6 లవంగాలు, 6 ఏలకులు, 2 స్టార్ అనిస్, రైస్కి సరిపడా ఉప్పు. కలర్ కోసం చిటికెడు పసుపునైతే వేస్తున్నాను ఇందులోకి. మనం ఎటువంటి కలర్స్ యాడ్ చేయట్లేదు, న్యాచురల్ కలర్. చూడండి చక్కగా కలర్ మారుతుంది. మనకి ఎసురు వేడెక్కింది. కొంచెం తగ్గింది. కాస్త ఎంతో ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటాం. కాస్తంత నెయ్యి, రైస్ స్టిక్ వండుకున్నాం దానికి. ఫ్రెండ్స్ ముందు అరగంట ముందు నానబెట్టుకున్న జీరగా సాంబార్ రైస్ 2 kgs. ఇప్పుడు మెల్లగా ఇలా చక్కగా కలుపుకుందాం. ఇక్కడ రైస్ ఉండలు కట్టకుండా అలా తిప్పుకోవాలి. చూడండి న్యాచురల్ కలర్, ఎటువంటి కెమికల్స్ కానీ ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఇది ఒక 50% చేస్తే చాలు. జీరగా సాంబార్ ఒక అరోమా అలా అలా పెట్టుకుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ 50% బాయిల్ అయింది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చికెన్ మసాలా ఏదైతే ఉందో అందులోకి రైస్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందుగా చేసుకుందాం. చూడండి ఇలా ఆయిల్ వేరైనాక మనము ఈ 50% కుక్ అయిన రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి చుట్టుపక్కల ఒకే దిక్కు కాకుండా చుట్టుపక్కల ట్రాన్స్ఫర్ చేసుకుందాం.
ఎటువంటి కలర్ అనేది యాడ్ చేసుకోకుండా మనకు చక్కగా ఇందులోనే కలర్ వచ్చేస్తుంది. ఇలా రైస్ మురిగేంత వరకు కొంచెం గంజి నీళ్ళు అయితే యాడ్ చేసేసుకుందాం. ఒకసారి వాటిని కలపెట్టుకుంటూ మసాలా రైస్ బాగా మిక్స్ అయ్యేంత వరకు చూడండి. ఇలా చక్కగా రైస్ కలుపుకుంటూ ఇప్పుడు దమ్ పెట్టే సమయం వచ్చేసింది. పైన చక్కగా గీ ఇలా పోసుకుంటూ, మీకు కావాలంటే గీ స్కిప్ చేసుకోవచ్చు. అంత నిమ్మరసం, ఇప్పుడు ఒక 20 minutes దమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు దమ్ పెట్టేసామండి. ఈ గంజి ఏదైతుందో కాస్త వెయిట్ అలా పెడితే ఈ దమ్ అనేది బయటికి పోకుండా అక్కడే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకో 20 minutesలో మన బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు 20 minutes అయింది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మన బిర్యానీ ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుందాం. సూపర్ అరోమా చూడండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా, కలర్స్ లేకుండా మన బిర్యానీ అయితే చక్కగా వచ్చేసింది. ఇప్పుడు కాస్తంత నెయ్యిని దానిపైన అలా స్ప్రింకిల్ చేసుకొని వెళ్తాం. రైస్ అంటుకోకుండా ఉంటుంది, మళ్ళీ మంచి రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మన బిర్యానీ ఎలా వచ్చిందో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గీత ఇలా తీసుకుంటూ ఈ రైస్ అంతా ఇలా చక్కగా పైన వేసేసుకుందాం. చూడండి, ఎటువంటి కలర్ లేకుండా మన రైస్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇలా ఈ రైస్ అంతా చక్కగా ఇలా పైన వేసుకుంటూ ఇలా ఆ మసాలా ఏదైతే ఉందో అది కింద అలానే ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తూ చూడండి, చక్కగా మన మసాలా ఏదైతే ఉందో దాన్ని ఇలా పైకి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ లెగ్ పీస్, మా బాబుకి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. ఇలా రైస్ కలుపుకుంటూ కాస్తంత మసాలా రైస్ ఇలా కలుపుతూ చక్కగా ఇలా వేసి ఇలా ఆనియన్ తీసుకుంటూ రైతాలా కలుపుకుంటూ చాలా ఎమ్మిగా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.